తెలంగాణలో ఫేమస్ అయిన వన్ ఆఫ్ ద పులుసు ఏంటో తెలుసా అండి? అదేనండి చామగడ్డ పులుసు. వెజిటేరియన్స్ కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఈ చామగడ్డ పులుసు వేడివేడి అన్నంలోకే కాదండి, చపాతీలోకి, రాగి సంకటిలోకి కూడా బాగుంటుంది. చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తోటి పర్ఫెక్ట్ గా చేసేయచ్చు. ఒక్కసారి కానీ మీరు ఈ పులుసు తిన్నారా, చేపల పులుసు కూడా పనికిరాదండి. మళ్ళీ మళ్ళీ ఇది మరల చేపించుకొని తింటారు. అందుకేనండి ఈ పులుసు, చామగడ్డ పులుసు అంటే చాలా ఫేమస్. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి, నేను మీ నుంచి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అండ్ మీ లవ్ అండ్ కేర్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నేను ఒక కడాయిలో మనకి కర్రీకి కావాల్సిన ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇక్కడ మనం చామగడ్డలు మీడియం సైజ్ తీసుకుంటాం, మరీ పెద్దవి తీసుకోం, అలా అని మరీ చిన్నవి తీసుకోము. అండ్ అవన్నీ కూడా మనకి ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్ హైట్ లో ఉండే అంతవరకు పొడుగులో మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, తాలింపు అన్ని మనం ఒకటేసారి వేసుకున్నాము, కానీ మనం అది ఉడకడానికి టైం ఇస్తాం కాబట్టి అన్ని కూడా చక్కగా మగ్గిపోతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ లోనే వేసుకోవాలండి. అండ్ అలా అని ఆయిల్ వేడెక్కిన తర్వాతనే వేసుకోవాలి, అప్పుడే ఆ పచ్చివాసన అంతా పోతుంది. అండ్ అది కుక్ అయ్యేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పడుతుంది. అండ్ గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాను. ఇందులో హైలైట్ ఏంటి అంటే కొత్తిమీర అండి. మీరు కేవలం లీవ్స్ మాత్రమే కాదండి, మీరు కాడలు కూడా వేసుకోండి. కాకపోతే ముదిరిన కాడలు ఉంటేనేమో తీసి పక్కకు పెట్టేసేయండి, లేదు లేత కాడలు ఉంటే అవి ఎలాగో కుక్ అవుతాయి కాబట్టి మనం ఈజీగా తినేసేయచ్చు. సో ఇలా నేను మూత పెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనకి తాలింపు అంతా కూడా ఎంత బాగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందో. అండ్ చామగడ్డలల్లో రెగ్యులర్ గా మనం తినేసేయచ్చు. అండ్ వీటి వల్ల మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చామగడ్డల్లో ఉన్న డైటరీ ఫైబర్ వల్ల కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటుని తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంచుతుంది. దీని వల్ల మనం తరచుగా ఎక్కువసేపు తినకుండా ఉంటాం కాబట్టి మనం బరువు అన్నది నియంత్రించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల శరీర నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. సో ఇప్పుడు మనకి తాలింపు అన్నది బాగా కుక్ అయిపోయింది కదండి. సో అందులోనే మనం పసుపు వేసి కలుపుకున్నాను. అండ్ నేను మీకు చెప్పాను కదండి, చామగడ్డలు వచ్చేసి ఇలా మినిమం ఒక 2 ఇంచెస్ లాగా ఉన్నాయి అనుకోండి, మనకి పొడుక్కోండి. ఎందుకంటే నేను మీడియం సైజ్ చామదుంపలు తీసుకున్నాను. అండ్ మనం చామదుంపల్ని ఉడికిన తర్వాత తాలింపు వేసుకుంటాం. కాకపోతే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, డైరెక్ట్ గా కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, అవి ఇలా మనం ఆయిల్ లో ఫ్రై చేస్తాం. నార్మల్ గా అందరు ఏమనుకుంటారు, చామదుంపలు కదా అవి చాలా గట్టిగా ఉంటాయి, ఉడకడానికి చాలా టైం పడుతుంది అనుకుంటారు. బట్ అది చాలా పొరపాటు అండి. ఇలా మనం ఆయిల్ లో మూత పెట్టేసి ఒక 3 నుంచి 5 మినిట్స్ మనం మగ్గించామనుకోండి, అది ఆటోమేటిక్ గా మెత్తగైపోతుంది. మనం చామదుంపలతోటి ఇగురు చేసుకోవచ్చు, లేదా పులుసు కూడా చేసుకోవచ్చు. నేనైతే పులుసునే సపోర్ట్ చేస్తానండి, ఎందుకంటే పులుసు మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. వెజిటేరియన్స్ కి ఇండియన్ చేప పులుసు అని చెప్పొచ్చు. సో నేను చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ మంతము చింతపండు తీసుకున్నాను. అండ్ చింతపండుని మీరు హాట్ వాటర్ లో పెట్టారనుకోండి, తొందరగా కరిగిపోతుంది. అండ్ ఒక్క మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను 3 మినిట్స్ లలో మనకి చామదుంపలు అన్నవి 50% అనేది కుక్ అయిపోయింది. సో ఇక్కడ మనకి కర్రీకి ఎంతైతే మిర్చి పౌడర్ అవసరం ఉంటుందో నేను అంత మిర్చి పౌడర్ వేసాను. ఎందుకంటే నేను పచ్చిమిర్చిలు ఎక్కువగా వేయలేదు, కొన్ని మాత్రమే వేసాను తాలింపులో ఫ్లేవర్ కోసం అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనం చక్కగా కలుపుకోవాలి. అండ్ ఇలా కలుపుకున్న టైంలోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, ఆ టమాటోస్ కూడా వేసేయాలండి. టమాటోస్ ఎందుకు వేయాలంటే, మనం చింతపండు పులుసు వేస్తాం, కానీ టమాటో అన్న పులుపు కూడా యాడ్ అయ్యింది అంటే ఫ్లేవర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు కూడా ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ పైన గరిట కానీ మనం కుక్ చేసుకున్న ఐటమ్స్ కానీ పెట్టేస్తాను. అండ్ స్టవ్ మీద నేను ఏది పెట్టను. అండ్ ఎప్పటికప్పుడు ఒక క్లాత్ తోటి స్టవ్ ని తుడిచేస్తాను. సో దట్ ఏంటి అంటే, మనకి స్టవ్ ఎక్కువ కాలం వస్తుంది, చాలా నీట్ గా కూడా ఉంటుంది. అంటే డస్ట్ పడ్డ వెంటనే మనం బట్టతోటి క్లీన్ చేసామనుకోండి, అది వెంటనే స్వైప్ అవుతుంది. అలా అని మనం నైట్ వరకు ఉంచామనుకోండి, అది గట్టిగా అవుతుంది. కాబట్టి ఈవినింగ్ మనం మళ్ళీ వాష్ చేసేటప్పుడు ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఈ చామగడ్డలు అన్నవి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చామగడ్డలు అంటే ఈ దుంపలతోటి ఈ విధంగా కర్రీ, పులుసు మాత్రమే కాదండి, మనకి లీవ్స్ ఉంటాయి కదా, ఆకులతోటి కూడా మనం బజ్జీలు చేసుకోవచ్చు, లేకపోతే పకోడీ చేసుకోవచ్చు. అండ్ చామదుంప పొట్లాలు అనుకుని కర్రీ కూడా మనం వండుకోవచ్చు అండి. సో ఎప్పుడు కూడా లీఫీ వెజిటబుల్ అండి. ఒక్కసారి మనకి ఎలా చేయాలి అన్న ఐడియా ఒకటి వచ్చింది అనుకోండి, సో డెఫినెట్ గా మనం అన్ని రకాలు చేయొచ్చు. అండ్ హెల్త్ కు చాలా మంచిది. ఇక్కడ చూడండి, మీకు చెప్పినట్టుగానే నేను టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటో కూడా జస్ట్ ఒక 3 నుంచి 5 మినిట్స్ వరకు మగ్గాలి. మగ్గితే అప్పుడు ఆ టమాటో ఫ్లేవర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మీరు నా చామదుంపల్ని కట్ చేసి ఆయిల్లో కర్రీగా చేసుకుంటున్నాం కదా, అవి 80% కుక్ అయిపోయాయి. ఎప్పుడు కూడా చామదుంపల్ని మరీ మెత్తగా కుక్ అయ్యేటట్టుగా పెట్టకండి. ఎందుకు అంటే అవి మనం తినేటప్పుడు కొంచెం ఒక 5% గట్టిగా ఉంది అనుకోండి, మనకు ఆ పీసెస్ తింటున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా అని మొత్తం స్మాష్ చేసామనుకోండి, గుజ్జుగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చింతపండు పెట్టాను కదండి, సో ఆ చింతపండుని మనం గట్టిగా పిసికేసి మనం చారులాగా చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంతమంది చారు మరీ చిక్కగా చేసుకుంటారు,
కొంతమంది మరీ పలచగా చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకొక మాట ఏంటి అంటే మీరు చింతపండులో ఎన్ని వాటర్ అయితే పోస్తారో ఆ వాటర్ ఉడకడానికి కూడా చాలా ఎక్కువగా టైం పడుతుంది. అందుకని ఏంటి అంటే మనకి ఎంతవరకు అయితే వాటర్ కన్సిస్టెన్సీ కావాలో సో అంతవరకు కొన్ని వాటర్ పోసేసుకుంటే అయిపోతుంది. సో దట్ మనం 3 నుంచి 5 మినిట్స్ లోపలనే మనకి ఖచ్చితంగా పులుసు చింతపండు పులుసు అనేది చిక్కబడుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఆయిల్ మొత్తం పేరుకుపోయింది. అండ్ మన ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని చూడండి. సో దట్ మన సబ్స్క్రైబర్ నెంబర్ కౌంట్ అనేది పెరుగుతుంది. మన ఫ్యామిలీ ఇంక్రీజ్ అవుతుంది. మన ఫ్యామిలీ ఇంక్రీజ్ అవుతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవుతే మనకి కూడా హ్యాపీయే కదా. అండ్ ప్లీజ్ అండి వ్యూస్ అన్నది కూడా నాకు పెరుగుతుంది. సో దట్ ఏంటి అంటే యూట్యూబ్ కూడా మన వీడియోస్ ని వేరే వ్యూవర్స్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు కూడా మన వీడియోస్ ని చూసి నచ్చితే నాకు సబ్స్క్రైబర్స్ అన్నది పెరుగుతారు. అండ్ ఎప్పుడు కూడా పులుసులో మనం చేయాల్సింది ఏంటిది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండ్ దానితో పాటుగా జీలకర్ర మెంతుల పొడి వేయాలి. నాకు ఇంతకు ముందు జీలకర్ర మెంతుల పొడి అంటే కేవలం చేపల పులుసులోనే వేస్తారు అనుకున్నా. కానీ తర్వాత ఒక్కొక్క వంటకం ఒక్కొక్క దాంట్లో వేసేటప్పుడు కొంచెం కొంచెంగా మనం ఆ పౌడర్ అన్నది కలుపుతా ఉంటే టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉందండి. మనము ప్యూర్ టమాటో కర్రీ చేసుకుంటాం కదా, సో అందులో మీరు జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నా కూడా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. అండ్ ఇలాంటి చింతపండు పులుసులు లైక్ చామగడ్డ పులుసు, కాకరకాయ పులుసు అండ్ నెత్తల పులుసు ఉంటుంది కదా, ఇలాంటి పులుసులలో చింతపండు ఎక్కడైతే మనం పులుసు రూపంలో ఎక్కువగా అయితే తీసుకుంటామో ఆ టైంలో కూడా జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను స్టవ్ అన్నది ఆఫ్ చేశాను. అయినా కూడా మనకి మట్టి కడాయి కాబట్టి ఆ వేడికి ఇంకా ఎలా ఉడుకుతుందో చూడండి. పాత్రల్లో వండడము హెల్త్ కి కూడా చాలా మంచిదండి. అండ్ ఎప్పుడు కూడా మనము వంట అంతా పూర్తి అయ్యింది అంటే వెంటనే మనం సర్వింగ్ బౌల్ అంటే వెంటనే తినేసేయొద్దు. ఒక 5-10 మినిట్స్ అన్నది ఆ కర్రీకి మనం రెస్ట్ ఇచ్చామనుకోండి అంతా సెట్ అయిపోతుంది. చూడండి చింతపండు పులుసు కూడా ఎంత చిక్కగా ఉందో అండ్ ఆ పీసెస్ కూడా మనకి చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో. సో ఇంకెందుకు ఆలస్యం, అలా ప్లేట్ లో తీసేసుకొని హాట్ గా వేడి అన్నంలో కానీ చపాతీలకు కానీ ఇది అయితే రాగి సంకటలోకి బాగుంటుందండి. సో అలా సర్వ్ చేసుకొని తినేసాం అనుకోండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇలాంటి ప్రాచీనమైన వంటకాలు అండ్ తెలంగాణ స్పెషల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ అండి అలా వెళ్తూ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.